ఆదికాండము 8వ అధ్యాయము 1 నుంచి చివరి వచనములు చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విస్తరించుటట్టు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలన్నీయు ఆకాశ తూములన్నీయు మూయబడెను. ఆకాశం నుండి కురుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసుకొని పోవుచుండెను. 180 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుతూ వచ్చెను. 15వ నెల 1వ దినమున కొండ శిఖరము కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకు పోయించెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నీళ్లు ఇంకిపోవుటకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేలలో నుండి తగ్గినవేమో లేదో చూచుటకు అతడు తన యొద్ద ఉన్న నల్ల పావురం ఒకటి వెలుపలికి పోయించెను. నీళ్లు భూమి మీద అంతటి నుండా తనకి అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేక కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకొనెను. అప్పుడు మరి 7వ దినమున తాళి మరల ఆ నల్ల పావురంను ఓడలోకి వెలుపలికి విడిచెను. సాయంత్రం అది అతని యొద్ద నుండి వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట్లో ఉండెను. గనుక నీళ్లు భూమి మీద తగ్గిపోవునని నోవాహు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ నల్ల పావురంను వెలుపలికి విడిచెను. ఆ తరువాత అతని యొద్దకు తిరిగి రాలేదు. మరి 601వ సంవత్సరం 1వ నెల 9వ దినమున నీళ్లు భూమి మీద ఇంకిపోయెను. నోవాహు ఓడ క్రప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యను నీ కుమారులను నీ కోణలో నుండి ఓడలో నుండి బయటకు రండి. పక్షులను పశువులను భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగును మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించినట్టు భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలను అని నోవాహుతో చెప్పాను. కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను బయటకు వచ్చారు. ప్రతి జంతువులను ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షుల్లోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించెను. అప్పుడు యెహోవా ఇంక పైన సువాసన నాగించి ఇంకా మీదట నరులు బట్టి భూమి మీద మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయంలో చిన్నవారి బాల చెడ్డది. నేను ఎప్పుడు చేసిన ప్రకారము ఇంకను సమస్త జీవులను సంహరింపను. భూమిని నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలము, శీతాకాలము, వేసవి శీతాకాలము రాత్రి భావంలో ఉండక మనవి తన హృదయంలో అనుకొనును.